డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ వచ్చేసి క్రియేటివ్ ఇన్స్పైర్ M2600. సో దీని యొక్క వాల్యూమ్ కంట్రోల్ ఇది. సో ఎక్స్టర్నల్ ఉన్నది. దీన్ని వచ్చేసి మనం ఎలా రిపేర్ చేస్తాము, ఏంటి అసలు రిపేర్ పాసిబిలిటీ ఉందా లేదా ఒకసారి చూద్దాం. సో మనకి ఇంటర్నల్ సర్క్యూట్ ఇలా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇంటర్నల్ సర్క్యూట్ ఎలా ఉంటుంది అంటే అసలు ఇది ఏంది, ఎలా ఉంటుంది అని చెప్పేసి మనకు అర్థం కావాలి ఫ్రెండ్స్. సో నేను ఒకసారి మీకు చూపిస్తాను. సో మనకి ఇవి రెండు, ఇది మిడిల్లో ఉంటుంది, అంటే ఇది సిరీస్లో ఉంటుంది అనమాట, ఇన్పుట్కి అవుట్పుట్కి. సో ఇవి రెండు వచ్చేసి మనకి ఇన్పుట్ పిన్ ఒకటి, అవుట్పుట్ పిన్ ఒకటి. ఓకే ఫ్రెండ్స్, సో దీని సర్క్యూట్ వచ్చేసి మీకు ఇప్పుడు ఇది ఏదైతే ఈ పిన్ ఉందో, ఇప్పుడు ఈ కొంచెం దొడ్డుగా ఉన్నది కదా, ఇది వచ్చేసి గ్రౌండ్, సెకండ్ వన్ వచ్చేసి ఒక ఛానల్, పైన వచ్చేసి ఒక ఛానల్, ఇవి రెండు ఛానల్, ఇది గ్రౌండ్. అలాగే రెండో పిన్ కూడా అలాగే ఉంటుందన్నమాట. సో ఇది గ్రౌండ్, ఒక ఛానల్, ఇది రెండో ఛానల్, అలాగా ఇది స్టీరియో లాగా వర్క్ చేస్తుంది. అయితే మీకు ఇంటర్నల్ సర్క్యూట్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మీకు ఒకసారి నేను చూపిస్తాను, చూడండి. సో మీకు ఇలాగా ఈ పిన్నులు ఉంటాయి. ఓకే, నేను యాక్చువల్గా ఫోన్ పట్టుకోవడం వల్ల మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, చూడండి. సో ఇది వచ్చేసి దీన్ని ఏమంటారు, ఇది గ్రౌండ్ పిన్ ఫ్రెండ్స్. ఓకే, ఇది గ్రౌండ్ ఫ్రెండ్స్, గ్రౌండ్ పిన్. తర్వాత ఇదొక ఛానల్, తర్వాత వచ్చేసి ఇదొక ఛానల్. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి ఇన్పుట్ అనుకుంటే, ఇది అవుట్పుట్ ఫ్రెండ్స్. సో వాల్యూమ్ కంట్రోల్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక రెసిస్టెన్స్ వాల్యూ తీసుకొని ఇలాగ సో ఇది డైరెక్ట్గా ఉంటుంది. సో మనకి ఇది డైరెక్ట్ కలవదు. ఈ పక్కన వచ్చేసి ఏమవుతుందంటే, మనకి ఇది ఇన్పుట్ ఒక పక్కన గ్రౌండ్ చేసుకుంటాడు. ఇలాగా గ్రౌండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వేరియబుల్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి ఇలా కలుస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ కూడా ఇలాగ వచ్చేసి ఇలా కలుస్తుంది అనమాట. ఓకే, ఇది మనకు అవుట్పుట్, అంటే మనం ఇక్కడ అవుట్ తీసుకుంటున్నాం, ఇది అన్నమాట. అయితే ఏంటంటే ఇలాగ వస్తుంది. ఈ సర్క్యూట్ ఎలా ఉంటుంది ఏంటంటే ఇలాగే ఉంటుంది. సో దీన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండోది వచ్చేసి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎల్ అనుకున్నాం అనుకోండి, ఇది ఎల్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది, అప్పుడు ఇది రైట్ అవుతుంది, ఇది గ్రౌండ్, ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకు వచ్చేసి ఈ పిన్ వచ్చేసి ఇప్పుడు మన సర్క్యూట్ ఏదైతే గీసామో ఇలా ఉంటుందన్నమాట. సో మీరు దీన్ని అర్థం చేసుకుని చేయటం బెటరు. ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే మీరు జస్ట్ ఏంటంటే WD-40 ఏదైనా వేసి చూడాలి. అలా కూడా వర్క్ చేయలేదంటే మీరు మీ టెక్నిక్స్ ఏవో ఉంటాయి కదా, అలా చూడాలి. బట్ ఓకే, ఒకసారి దీన్ని చెక్ చేస్తున్నాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అని ఒకసారి చూడండి. సో మనం ఏమనుకున్నాము, ఇది వచ్చేసి గ్రౌండు, ఇది గ్రౌండ్ అనుకున్నాం కదా, చూడండి. ఓకే, ఇది డైరెక్ట్ ఉంటుందన్నమాట, చూసారా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఛానల్ 1, ఇది ఛానల్ 2. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండు పెట్టినప్పుడు మీ వాల్యూమ్ కంట్రోల్ 0 మినిమంలో పెట్టేసేయాలి. మినిమంలో పెడితే ఏమవుతుంది, కనెక్టివిటీ లేదు. ఇలా పెడదాం అంటే మ్యాక్స్లో పెట్టేసేద్దాం, రావాలి. తర్వాత ఛానల్ 2, సో రావట్లేదు. సో రావట్లేదంటే ఏంటి, ఓపెన్ సర్క్యూట్. యాక్చువల్గా దీనిలో ఓపెన్ అయిందని అర్థం. అయితే దీనిలో ఓపెన్ అవుతుంది అని చెప్పి సర్టిఫై చేయబోయే ముందు మనకి యాక్చువల్గా దీనిలో పాసిబిలిటీస్ ఏమేమి ఉంటాయంటే, ఇప్పుడు ఈ కార్నర్ పిన్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి ఏజింగ్లో ఒక 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ ప్లగ్ అండ్ ప్లే చేసుకోవడం వలన ఏమవుతుందంటే ఇక్కడ మాత్రం షార్ట్ అదే ఇక్కడ మాత్రం ఓపెన్ అయిపోతాయి అనమాట. దీనిలో ఈ ప్రాబ్లం ఒకటి మేజర్గా వస్తుంది. తర్వాత ఇక్కడ కూడా వస్తుంది అనమాట ప్రాబ్లం. సో ఇక్కడ కూడా వస్తుంది. సో వీటన్నిటిని ఏం చేసుకోవాలంటే జస్ట్ ఇక్కడ వరకు కట్ చేసేసి, ఈ పీస్ కట్ చేసి ఇక్కడ కొంచెం లెగ్గులు ఉంటాయి కదా, వాటికి షోల్డర్ చేసుకుని వాడుకోవచ్చు. రెండోది వచ్చేసేమో ఇంటర్నల్గా కూడా సర్క్యూట్ వేసుకుని ఇంటర్నల్గా వాల్యూమ్ కంట్రోల్ పెట్టుకుని ఇన్పుట్ డైరెక్ట్గా ఇచ్చుకొని వాడుకోవచ్చు అనమాట. సో వాల్యూమ్ కంట్రోల్ దాన్ని ఏమంటారు, వాల్యూమ్ కంట్రోల్ కనెక్షన్ అయితే ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను తర్వాత వచ్చేసి హెడ్ వచ్చేసి తర్వాత మళ్ళీ దాన్ని వీడియో సపరేట్గా చేస్తాను ఈరోజే. ఇది ఒకసారి చూడండి, వాల్యూమ్ కంట్రోల్ డిజైన్ ఇలాగే ఉంటుంది. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి లెఫ్ట్ రైట్ గ్రౌండ్,
రైట్ లెఫ్ట్ ఇలాగా. సో దీనిలో మధ్యలో వాల్యూమ్ కంట్రోల్ ఉంటుంది అనమాట. సో ఈ గ్రౌండ్ అనేది కామన్ ఉంటుంది. ఇక్కడ నుంచి వేరియబుల్ రెసిస్టెన్స్ నుంచి మనకు అవుట్ తీసుకుంటాం. 2 ఛానల్ కూడా అలాగే ఉంటుంది. దీని సర్క్యూట్ ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్ అర్థం చేసుకుంటే. బట్ ఈ ప్రాబ్లమ్స్ తప్పితే మేజర్గా మనకి ఏమీ రావన్నమాట దీనిలో. బట్ క్రియేటివ్ స్పీకర్ అనేది నెంబర్ 1 స్పీకర్, చాలా బాగా వస్తుంది కూడా. ఓకే, నేను రవి, కేఎన్బి సిస్టమ్స్ అండ్ సర్వీస్ నుంచి మాట్లాడుతున్నాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.